పొంగనూరు బిడ్డ ఓడే రామచంద్ర యాదవ్ గారు ఆయన పార్టీ పెట్టక ముందు పొదిల్లో ఒక మంచి మీటింగ్ ఏర్పాటు చేస్తే ఆ మీటింగ్ ఆయన ఇన్వైట్ చేసి అప్పటికి ఇంకా రాజకీయ పార్టీ పెట్టలేదు. కానీ ఆ రోజు ఆయన చూసిన తర్వాత తమ్ముడు నాయకుడు ఇలాంటి నాయకుడితో కలిసి పనిచేయాలి, సంఖ్య తక్కువగా ఉందా ఎక్కువగా ఉందా అని చూడకుండా ముందరికి నడుస్తున్నటువంటి బోడే రామచంద్ర యాదవ్ గారికి బీసీల తరఫున పార్టీని వ్యవస్థాపన చేసినందుకు గాను శిరస్సు నుంచి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. భూముల్ని దళితుల నుంచి గిరిజల నుంచి లాక్కుంటున్నారు. మళ్ళీ చూసాం రామచంద్ర యాదవ్ గారి పోరాటాన్ని నిజంగా మీరు యూట్యూబ్ లో గమనించింటే నెల్లూరు జిల్లాలో పెత్తందారి వ్యవస్థకు అడ్డాగా ఉన్న నెల్లూరు జిల్లాలో కార్పొరేట్ కట్టలకు వేల ఎకరాల దళితులని గిరిజనులని మైనార్టీ పదహైదు వర్గాల భూముల్ని లాక్కుంటామంటే అడ్డుకున్నటువంటి ఏకైక మృగాలు మీరు మీడియాలో చూడండి. ఎందుకు ఆయనకేమి దాని మీద వ్యామోహం లేదు. ఒక్కసారి మన భూములు కోల్పోతే నా బిడ్డలు ఏమవుతారో, నా జాతి ఏమవుతారో